నమస్తే, వెల్కమ్ టు ఎలైట్ మీడియా. సమాజంలో ఎన్నో సమస్యలు, ఆ సమస్యలన్నీ నిజమైనవేనా? ఒకవేళ అవి నిజమైన సమస్యలైతే వాటి పరిష్కారం ఎలా? ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్యవైశ్య మహాసభ నాయకులు తెల్లాకుల మనోహర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకటే పదం వినిపిస్తుంది, మహాకుంభమేళ. అయితే మహాకుంభమేళకు వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం వస్తుంది అని అంటారు. మరి కొందరు ముస్లిమ్స్ చూద్దాం, వాళ్ళైతే మక్కాకి వెళ్తే చాలు పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుంది అంటారు. ఇక క్రిస్టియన్స్ ని తీసుకుంటే క్రిస్టియన్స్ కూడా అంతే, జెరూసలేంకి వెళ్తే చాలు మాకు మంచిగా పుణ్యం వస్తుంది అంటారు. ఇవన్నీ నిజమే అంటారా? మేడం, ఆ మతాలను బలం పెంచుకునేదానికి, ఆ మతంలో ఎక్కువ నమ్మకాలను పెంచేదాని కోసం అవన్నీ పెట్టారే తప్ప ఇవేవి కాదు. అయితే కొందరు ఎందుకు వెళ్తూ ఉంటారు అంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్ కలుస్తారు అని ఆ నమ్మకాలు ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు మేడం. వాళ్ళు వెళ్తూ 10 మందిని తీసుకెళ్తూ ఉండడం ఒక వ్యాపారం. ఇవన్నీ వ్యాపారాల కోసం సృష్టించిన ఒక కృత్రిమ దాన్ని ఏమంటారంటే కొన్ని సన్నివేశాలే తప్ప నిజంగా కాదు. గంగానదిలో స్నానం చేసినంత మాత్రాన పాపాలు అయిపోతాయి అనుకుంటే అందరూ పోయి గంగానదిలో చేస్తారు. ఏం ఆ మతం ముస్లింలు పోయి చేసే వద్దన్నారా? క్రిస్టియన్ చేసే వద్దనిందా? ఎవరు చేసినా పాపాలు పోవాలి. అలా ఎప్పుడు పాపాలు పోవు. పాపాలు పుణ్యాలు అనేది ఎప్పుడు పోయేటి కాదు మేడం. సిస్టమ్ మాత్రమే వాళ్ళని చేసిన తప్పుకు పనిష్మెంట్ చేస్తుంది. కొన్ని చోట్ల వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళ మానసిక సంఘర్షణకు లోనై వాళ్ళకి వాళ్ళు శిక్షణ అనుభవిస్తారు. అది నమ్మాల్సిందే తప్ప పుణ్యస్నానాలు చేస్తారు అనేది ఒట్టి మాటలు. కుంభమేళాకు వెళ్ళినంత మాత్రాన స్నానాలు చేసిన ప్రతి ఒక్కరికి పుణ్యం రాదు, పాపం రాదు. ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తే ట్రూ, అంతకు తప్ప ఇంకేమి ఉండదు. ఏం ఎక్స్పీరియన్స్ అది? అంతమందిని డబ్బు ఇచ్చినా కూడా రారు కదండి మేడం. తండోపతండాలుగా జనాలు వెళ్ళిపోతున్నారు. అది ఒక వ్యాపారం మేడం అంతే. ఇప్పుడు హిందువులకు జరుగుతున్న ఒక పండగ. ఇవన్నీ మేళాలు అనేది ఎందుకు ఇస్తారంటే మేడం, జనాలలో ఒక విధమైన ఆనందాన్ని నింపేదాని కోసం పండగలు, ఈ మేళాలు, కొన్ని చోట్ల జాతరలు, దేవరలు, ఇవన్నీ జనాన్ని కలిపేదానికోసమే తప్ప పుణ్యాలు పాపాల కోసం కాదు. జనం అందరినీ కలపాలి. భయం అనేది జనంలో లేకపోతే పాపాలు చేస్తూ పోతారు, పాపాలకు అంతం ఉండదు, దుర్మార్గాలు పెరిగిపోతాయి అనే దానికోసం నువ్వు చేసిన ఇప్పటికే చాలా పాపాలు చేసినారా, నువ్వు అడబై స్నానం చేసి రాపోరా అంటే ఆ కొన్ని రోజులైనా వాడు ఆ పాపాలు లేకుండా ఉంటాడు అని మీనింగ్. మనిషిని యొక్క సిస్టాన్ని మార్చేదానికోసమే తప్ప సైంటిఫికల్లీ కానీ ఏ విధంగానూ ఇది ప్రూవ్ కాదు, ఎవరు చేయలేరు కూడా. ఇవన్నీ కూడా ఈ మక్కాకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా అంటే వాళ్ళ పాపాలకు ఒక అడ్డుకట్ట వేయడానికి, కొంచెం నియంత్రించడానికి అని అంటారు, అంతేనా? వాళ్ళు చెయ్యకుండా ఉండేదానికే మేడం. కొన్ని చోట్ల అయితే కొన్ని మసీదుల్లోనూ కొన్ని చర్చిల్లో పూర్వకాలం మీరు పూర్వం కాదు ఒక 20-30 ఏళ్ళ కిందటి సినిమాల్లో చూసారంటే, చర్చిలోకి పోయినప్పుడు కొంతమంది సినిమాల్లో చూసేవాడిని. లోపల ఫాదర్ ఒక రూమ్లో కూర్చొని ఉంటాడు, ఆయన చెవులో ఏదో చెప్తే పాపాలన్నీ పోతాయంటారు. ఆయన చెవులో చెప్తే పాపాలు పోయేదేమో కానీ ఆయన చెప్పినందుకు ఆయన వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. అదే జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏ చర్చిలో ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఎందుకంటే అప్పుల్లో జరుగుతున్నాయి దురాగతాలు కాబట్టి బయటకు వచ్చి చెప్పుకోవాలి అనే సిస్టాన్ని పెట్టారు. తర్వాత దాన్ని సంస్కరించి వెళ్ళారు. ఇప్పుడు దీనికి అన్ని మతాలు ఏం చేశాయంటే, నువ్వు చేసిన పాపానికి డబ్బు ఇచ్చి కడుక్కో. ఎవరికి ఇవ్వాల డబ్బు, ఎవరికి ఇవ్వాలనేది కూడా తెలియదు. చర్చ్ ఫాదరో, దేవాలయంలో ఉన్న వాళ్ళు, మసీదులో ఉన్న వాళ్ళు తీసుకొని వాళ్ళ జోబీలు వేసుకుంటున్నారు. కానీ నిజంగా అది ప్రజలకు కూడా చెందట్లేదు. నిజంగా ప్రజలకు చెందాలి అంటే అతనే సొంతంగా ఏదో ఒకటి చేయాలి. అలా టాటా వాళ్ళ మాదిగానో ఇంకొకరి మాదిగానో సొంతంగా వాళ్ళు ఆ టాటా పాపం చేశాడు కాదు, తను సంపాదించిన డబ్బుల్లో ఎంతో కొంత ప్రజలకు వాళ్ళ నుంచే నేను సంపాదించాను ఇవ్వాలనుకున్నాడు, చేశాడు. అట్లా తనకు తాను రియలైజ్ చేయాల్సిందే తప్ప దేవుళ్ళ పేరుతో చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు కొంతమంది డబ్బుల కోసం కొంతమంది అంటే ఆ మతంలోని అధిపతులు ఇలా చేస్తున్నారు, వాళ్ళే బాగుపడుతున్నారు అని అంటున్నారు. అంటే మిగిలిన వాళ్ళు నాశనం అయిపోతున్నారు, వాళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు తప్ప ఇంకెవరు బాగుపడట్లేదు, బాగుపెట్టరు అంటారా? ఖచ్చితంగా మేడం. ఏ సిస్టంలో అయినా ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మేడం, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు, అదే సందర్భంలో దేవస్థానానికి ధర్మకర్తగా ఉన్న కొడుకు వాడు, మసీదుల్లో ముల్లాగానో వాళ్ళనేది మౌలానో ఎవరో అంటారు, వాళ్ళ తర్వాత వాళ్ళ పరంపర, చర్చిల్లో ఫాదర్ తర్వాత వాళ్ళ కొడుకు పరంపర. అలా ఎలా సాధ్యం? ఉద్యోగాల్లో కూడా కారణ్య నియామకాలని కొన్ని పరంపర జరుగుతున్నాయి. ఇది కాదు డెమోక్రసీ అంటే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడాలి. వీళ్ళెవ్వరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడలేదు, వాళ్ళ ఆస్తుల్ని సమాజానికి ఇచ్చిన వాళ్ళు కాదు. మళ్ళీ అటువంటిప్పుడు వాళ్ళు మాత్రమే పరంపరగా ఎలా కొనసాగుతారు? ఈ విధానమే తప్పు. ఈ విధానాన్ని మార్చుకోవాలి అంటే ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టాలి. ఆ ప్రశ్నించలేనప్పుడు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళే వీళ్ళ యజమానులుగా ఉంటూ ఉన్నారు. ఆ సిస్టాన్ని నేను వ్యతిరేకం. అందుకే నేను ఇంత ఓపెన్గా మాట్లాడినా ఈ సిస్టంలో ఏ ఒక్కరూ నన్ను ఇంతవరకు శిక్షించలేకున్నారు. ఎందుకు అంటే నేను మాట్లాడుతున్నది చట్ట ప్రకారంగా కరెక్ట్గా ఉన్నాను కాబట్టే నన్ను ఏ సిస్టమ్ కూడా శిక్షించలేదు. నాది తప్పైతే ఇప్పటికి శిక్షించాలి.
అట్లనే నాకు మద్దతు ఎందుకు రావట్లేదు అంటే జనాల్లో ఒక భయం ఉంది, వాడు మాట్లాడుతున్నాడు, వాడు చెప్పే దాంట్లో కరెక్ట్ ఉంది, కానీ ఎవరు రావట్లేదు అనేది ఉంది. బట్ ఏదో ఒక రోజు రాకుండా పోదు. నేను ఈరోజు బయటకు వచ్చి ఇంతగా వాదిస్తున్నాను, ఇంత బాటగా నేను వాదన ఎందుకు తీసుకుంటున్నాను అంటే పబ్లిక్లో ఈ విధంగా వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు ఈ మార్గం ద్వారా మార్పు గ్యారంటీ వస్తుంది. నేను 10 మందిలోకి వెళ్ళి చెప్పలేను, అందుకు ఇదే మార్గాన్ని నేను అనుకున్నా. ఒకవేళ మార్పు వస్తుంది అంటున్నారు, ఇప్పుడు మార్పు రావడానికి ఎంతకాలం పట్టొచ్చు? నా అంచనా 1-2 సంవత్సరాలు ఏమైనా, అంతకంటే ఎక్కువ పట్టదు. ఎందుకు పట్టదు అంటే మొదటి నాంది నా కులంలోనే, నా ఊర్లోనే జరుగుతుంది. నాకు ఈ సమస్య వచ్చింది నా కులంతోనే. ఎందుకంటే ప్రతి దేవస్థానానికి, ప్రతి చర్చికు, ప్రతి మసీదుకు ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికలు అనేది ఒక అప్రాప్రియేటివ్ సిస్టమ్ జరపాలి. మసీదులకు వచ్చేటప్పటికి వక్స్ బోర్డు అని ఒక సిస్టమ్ ఉంది, చర్చిలకు వచ్చేటప్పటికి క్రిస్టియన్ మైనారిటీ బోర్డు అని ఒకటి ఉంది, హిందువులకు వచ్చేటప్పటికి ఎండోమెంట్స్ బోర్డు అని ఒకటి ఉంది, డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లు 3 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కింద కానీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద కానీ ఉంటాయి. ఎందుకు ఈ డిపార్ట్మెంట్స్ వచ్చాయంటే వాళ్ళల్లో వాళ్ళకు క్లాషెస్ రాకుండా వాళ్ళను సర్దుమణిగేదానికి, సర్ది చెప్పేదానికోసం వ్యవస్థ. ముస్లిమ్స్కి ఎన్నిక జరిగేయాలనుకున్నప్పుడు మసీదుల్లో వక్స్ బోర్డు నుంచి ఒక ప్రతినిధి వస్తాడు, ఆయన అధ్యక్షతన ఎన్నికలు జరుగుతాయి. క్రిస్టియన్స్లో చర్చిలో ఎన్నికలు జరగాలన్నప్పుడు వాళ్ళ కమిటీ నుంచి ఒక వ్యక్తి నిలబడతాడు, జరుగుతాయి. అట్లా దేవస్థానాలలో కూడా ఎన్నిక జరగాలి. ఈ దేవస్థానాలకు ఎన్నిక అనేది నా కులంలోకి వచ్చేటప్పటికి మా కులాధ్యక్షుడే ఎన్నికల అబ్జర్వర్ అంట, ఆయనే అధ్యక్షుడంట, ఆయనే ఎన్నికల్లో చర్యలు తీసుకుంటాడంట, ఆయనే డిబార్ చేస్తాడంట, అన్నీ ఆయనే. సభ్యత్వాలని కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు. ఒక ఊరిలో ఎన్నికలు జరగాలి అన్నప్పుడు ఆ ఊరి వాడై ఉండాలి. ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరికీ కూడా ఓటు హక్కిస్తానంటాడు, అది నా ఊరు అంటాడు. ఆయనకు ఒక వ్యక్తికి ఒక ఓటు ఉంటే ఆయనకు 10 వర్గాల్లో 10 ఓట్లు ఉంటాయి. అంటే డబ్బుతో ఆయన మా సంఘాన్ని కొనేయాలని చూశాడు. వాటన్నిటిని నేను ఆధారాలతో సహా నేను గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి నేను ఫిర్యాదు చేశాను. సో దట్ ఇప్పుడు నా ఊరిలో నా ఆర్యవైశ్య కులానికి సంబంధించిన దాంట్లో అవకతవకలు జరిగాయని నేను నిరూపించేశాను. ప్రభుత్వ అధికారులు చర్య తీసుకునేదానికి ఆలోచిస్తున్నారు. ఎంతవరకు చట్టబద్ధత వస్తుంది, వీళ్ళ మీద చర్య తీసుకుంటే ఏమేమి ఇబ్బందులు వస్తాయి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఒక శాంతియుత పరిష్కారం కోసం అన్వేషిస్తున్నారు. ఎందుకంటే నేను వినేవాడిని కాదు, నేను వినను, నేను సిస్టమ్ని తప్ప ఎవరి మాట విన్ను. సో దట్ ఎట్లా కన్విన్స్ చేయాలనే దానికి టైం తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం కన్యకా పరమేశ్వరి దేవస్థానాలకు కూడా ఎన్నిక జరగాలి, వీళ్ళే దానికి అధ్యక్షులుగా ఉండడము లేదా వాళ్ళే దానికి ధర్మకర్తగా ఉండడము అనేది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి ఒక జీవితంలో చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి ఇవ్వాలి, లేదా ఒక 10 ఏళ్ళ వరకు లేదు, 12 ఏళ్ళ వరకు లేదు అనే ఒక విధి విధానాలు పెట్టుకుంటే ప్రతి ఒక్కడికి అవకాశం దొరుకుతుంది. వీళ్ళే ఎప్పుడు పరంపర ఉంటాము అంటే మిగతా వాళ్ళు నేను పాపం చేశారా? ఈ ఉన్న డబ్బు ఎవరికి చెందాలి? ఇప్పుడు ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి చర్చిల్లోనూ లేదా మసీదుల్లోనూ, క్రిస్టియన్స్కు చర్చిల్లోనూ డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు వాళ్ళు ఎంతో కొంత లబ్ధి పొందుతున్నారు. బట్ నేను హిందూగా నేను ఎక్కడ లబ్ధి పొందాను అన్నది నా ప్రశ్న. నేను నా మతానికి డబ్బు కట్టాను, నా కులానికి నేను డబ్బు కట్టాను, నా కులం నాకు తిరిగి ఏమీ ఇవ్వలేదు. నేను నా అమ్మవారికి డబ్బు కట్టినప్పుడు నా అమ్మవారికి ఈరోజు 100 కోట్ల ఆస్తి ఉంది, ఆమె ఏమైనా తింటాదా? ఇప్పుడు మా నాన్న డబ్బు సంపాదించాడు అంటే అది నా కోసం. మళ్ళీ అమ్మవారు డబ్బు ఈరోజు అమ్మవారి కాడ అంత డబ్బు ఉందంటే ఆ అమ్మవారి బిడ్డలైన మా కోసమే కదా, అది మాకు వినియోగించండి అంటున్నాను. ఆ వినియోగించేదానికి ఎన్నికలు జరపండి, ఒక విధి విధానాలు రూపొందించుకుందాం. అతనే ఓనర్ కాదు, ఎవడు ఓనర్లు కాదు. సో దట్ గవర్నమెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధ్యక్షతన ఆడ ఎన్నికలు జరగాలి. ఆ విధానాల కోసం నేను కొట్లాడుతున్నా. అది నా ఊరే కాదు, ప్రతి దేవస్థానంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి కులంలోనూ ఇదే జరగాలి. దేవాలయాలన్నీ కూడా ఎన్నికలు జరిగినప్పుడే హిందూ మతం బాగుపడుతుంది. హిందూ అనేది దేవస్థానంలోకి వచ్చినప్పుడే హిందువు, ఇంట్లో ఉన్నప్పుడు కులం. మీ కులం మీది, నా కులం నాది. దేవుళ్ళలోకి వచ్చినప్పుడే మనం హిందువులుగా కలిసిపోతున్నాం. ఆ కలిసిపోయేదానికి ఇంకా ఏం కార్యక్రమాలు చేయాలి అన్నది దేవస్థానాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. మీరు గతంలో చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద దేవాలయాలు ఎకరాలలో ఉండేటివి. ఎందుకు ఆ కాలంలో ఎకరాలు ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు దేవాలయాలు చిన్నగా ఉన్నాయంటే ఆనాటి కాలంలో ఊరి పెద్దలందరూ కలిసి దేవాలయాలు కట్టారు. ఇప్పుడు కొందరు స్వార్థపరులు దేవాలయాలు కట్టుకున్నారు. ఉదాహరణకు మేము తీసుకుంటే మాకు కూడా మా ఇంట్లో దేవాలయం ఉంది. మేము సొంతంగా మా స్వార్థం కోసం మేము కట్టుకున్నాం. అంటే మా కుటుంబ సభ్యులు మాత్రమే కూర్చొని చర్చించుకునేందు కోసం మాత్రమే మా గుడి. మేము అందుకే ఇతరులను ఎవరిమీ మా గుడిలోకి రాణించుకోం. అది మా గుడి, మేమే కూర్చొని మాట్లాడుకోవాలి, మేమే కూర్చొని పూజలు చేసుకోవాలి. అసెంబుల్ ప్లేస్ మసీదులు కానీ, చర్చిలు కానీ, టెంపుల్ కానీ అసెంబుల్. రాజకీయాలు పుట్టింది, వ్యవస్థ, ఈ నాగరికత పుట్టింది అక్కడ, దేవాలయాల్లోనూ మసీదుల్లోనూ. మీరు డబ్బు దేవాలయానికి ఎందుకు ఇస్తున్నారు, మసీదులు ఎందుకు కడుతున్నారంటే వాళ్ళు ఆ దేవుడి నుంచి మళ్ళీ ప్రతిఫలం పొందేందుకోసమే డబ్బు కడుతున్నారు. మీరు ప్రభుత్వానికి ఏమో పన్నులు కడుతున్నారు ఏదో ఒక రూపాన, ప్రభుత్వం మీకు తిరిగి ఏమి ఇచ్చింది అంటే మీకు పథకాలు ఇచ్చింది అంటున్నారు. ఆ పథకాల కోసం అప్పు చేస్తుంది, మిమ్మల్ని అడిగి చేసిందే?
అదే దేవాలయాలు కట్టండి, దేవాలయాలు అప్పు చేస్తాయేమో చూద్దాం. అసలు ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వాలి పథకాలు? కొన్ని చోట్ల అంటుంటారు ముస్లింలు అందరూ జనాభా పెరిగిపోయింది అన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు అని. ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వాల పథకాలు? వాళ్ళ మసీదుల్లో డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళ మసీదులకు వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయి కదా, దాని ద్వారా వాళ్ళ పథకాలు ఇచ్చిపించేయండి. క్రిస్టియన్స్కు కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు ఉన్నాయి దేశంలో భూములు, వాళ్ళ ద్వారా వాళ్ళకు ఉపాధి పథకాలు ఇప్పియండి. నిజంగా అన్ని లాభాలు వస్తున్నాయా? ఆ లాభాలు కొందరే అనుభవిస్తున్నారు అన్నదే నా వర్షన్. అంటే మసీదుల్లో పెద్దలుగా ఉంటూ ఇప్పుడు ఆయన ఓవైసీ ఉన్నాడు, నాకు తెలిసి వాళ్ళు దాదాపు 50-100 ఏళ్ళ నుంచి వాళ్ళే అధిపతులుగా ఉన్నారు ముస్లింలకు. ఎలా ఉంటారు? వాళ్ళు ఏమైనా పేటెంట్లా? పోనీ వాళ్ళ యావదాస్తులు ఏమైనా ముస్లింలకు ఏమైనా రాసిచ్చారా? ఎట్లా పెద్ద అవుతారు? దానికి ఒక సిస్టమాటిక్ ఎలక్షన్ జరగలేదు. అది ముస్లిమ్స్లో జరగలేదు, హిందువుల్లో జరగలేదు, క్రిస్టియన్లో జరగలేదు. అది జరగాలి. వీళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు హిందువులకు ఏదో నరేంద్ర మోడీ అని లీడ్ అని, క్రిస్టియన్లకు ముస్లింలకు ఓవైసీ లీడ్ అని. వీళ్ళిద్దరూ తప్పే. వీళ్ళిద్దరూ లీడ్ కాదు. వాళ్ళు ఎవరికి పేటెంట్ ఎవరు రాయించలేదు. వాళ్ళు వాగుతున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో పెద్ద తోపులని ఫీల్ అయిపోతున్నారు. నాలాంటి వాటితో డైరెక్ట్గా చర్చకు కూర్చోమనండి. వాళ్ళు ఏమిచ్చారో చూద్దాం. మోడీ ఏమిచ్చాడు, ఓవైసీ ఏమిచ్చారో చూద్దాం. వాళ్ళ సొంత లాభాలు చూసుకున్నారు కానీ ప్రజలకు ఏమి ఇచ్చింది ఏం లేదు. అది రావాలి అంటే ఎన్నికలు జరగాలి. ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయి వీళ్ళ పప్పులు ఉడకవు. వీళ్ళు ఎన్నికలు ఎందుకు జరపరు అంటే వీళ్ళ ఆధిపత్యాలు పోతాయి అన్న భయంతో ఎన్నికలు జరగనీయడం లేదు. ప్రజాస్వామ్యం మన దేశంలోనే లేదు మేడం. ఎన్నికల విధానాల్లో ఉంది. దేవాలయాలలోనూ, మసీదుల్లోనూ, చర్చిల్లోనూ నిజమైన ప్రజాస్వామ్యం జరిగే విధంగా చేస్తే ఇప్పుడు ఉన్న వీళ్ళే 20-30 ఏళ్ళగా వాళ్ళే ఎన్నికల్లో ఉండే అధికారం ఉండదు. ఎప్పుడైతే కొత్త వాళ్ళు వస్తారో వాళ్ళు మాత్రమే తోపులు ఎందుకు అవుతారో, వాళ్ళు మాత్రమే ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటారు, అందరూ సంపాదించుకుంటారు. అది మారాలి. నిజంగానే ఈ చర్చిల్లో, టెంపుల్స్లో ప్రజలందరూ బాగుపడేంత ధనం వస్తుంది అంటారా? ధనం రావడం కాదు, ధనం అంత ఉంది. ప్రపంచంలో మన దేశానికి ఉన్న అప్పుల కంటే మన దేవాలయాల్లో ఉన్న సంపద దానికి 3 ఇంతలు ఎక్కువ. నిజంగా నేను కొత్త విషయాన్ని తెలుసుకున్నానండి ఈరోజు. మీరు కావాలంటే గమనించండి మేడం, ఎప్పుడైనా పద్మనాభ స్వామి దేవాలయంలో అనంతమంత బంగారం ఉంది అన్నారు. అంటే ఏంటి? అది ఎందుకు అట్లే పెట్టారు? అంతులేంది కాబట్టి అనంతం అంటారు. దాన్ని ఎందుకు అది అట్లే పెట్టారు? ఇదేదో లాక్ తీయలేము సంథింగ్ ఏదో తీసిన కాడికి ఇప్పుడు కౌంట్ చేశారు కొన్ని. అవునవును. చాలా దేవాలయాలు తిరుమలలో కానీ, వేరే శ్రీశైలంలో కానీ, అక్కడ ఒరిస్సాలో ఉండే పూరి జగన్నాథ్ దేవాలయాల్లో కానీ బంగారం ఉంది. దాంట్లో దేవుడికి అవసరం ఉండేది కొంతే, మిగతాది ఎందుకని మీరు బ్యాంకులో లోన్ పెట్టడం కానీ ఇంకో రూపంలో కానీ ఎందుకు చేయరు? ప్రజలు బాగుపడకూడదు. ఆ సంపద కొందరి చేతుల్లో ఉండేదానికోసం ఈ కుట్ర. ఇప్పుడు హిందూ తీవ్రవాదం అనేది కూడా ఆ సంపద కోసమే హిందూ తీవ్రవాదం. నిజంగా ఇప్పుడు నిన్నగాక మన జరిగిన విజయవాడలో హైందవ శంకారామం జరిగింది. నిజంగా ఏం తీర్మానం చేశారు మేడం వాళ్ళు? మా దేవాలయాలు మాకు ఇచ్చేయండి. ఈ సన్యాసులు ఎవరైతే ఆడ కూర్చొని మాట్లాడినారో వాళ్ళ ఆస్తులు ఇమ్మనండి ముందు. ఎవరికి ఇస్తారు? ఆ సన్యాసులు కూర్చొని మాట్లాడినారు కదా, ఉపన్యాసాలు ఇచ్చినారు కదా, ఆ ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళ ఆస్తులన్నీ ముందు సనాతన బోర్డు, వాళ్ళు ఏం బోర్డు అని చెప్తున్నారో ఆ బోర్డుకు రాసిమనండి ఫస్ట్. అప్పుడు ప్రభుత్వాన్ని అడుగుదాం. అంటే ఇప్పుడు మన దేవాలయాల నిర్వహణ సరిగా లేదు అంటారా? ఈ సన్నాసులే దొంగలు. ఎవరైతే ఆ స్వామీజీలు అక్కడ కూర్చున్నారో కోట్లకు పడగలు ఎత్తినారు వాళ్ళు. నేను ఆ స్వామీజీలకు నేను ఇస్తున్నా మేడం ఆఫర్. ఇప్పుడు ఎవరైతే ఆ స్వామీజీలు ఉన్నారో వాళ్ళ కాళ్ళకు దండం పెడితే డబ్బు కట్టాలా. పోనీ వాళ్ళు ఏమైనా మన పాపాన్నో లేదంటే వాళ్ళు ఏమైనా కోరికలు తీరుస్తారేమో చెప్పమనండి. డబ్బు ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళే స్వామీజీలు అయినప్పుడు డబ్బులు ఎందుకు తీసుకోవాలా? వాళ్ళు వేలు ఎకరాలకు అన్నీ తీసుకున్నారు. ఇక్కడ ఒక ఆయన చిన్నజీఆర్ అని గుడి కట్టాడు, ఇంకొక ఆయన కలవరి టెంపుల్ అని కట్టాడు. దాని మీద ప్రభుత్వానికి నియంత్రణ లేదు. ఎందుకు లేదు? బికాస్ దే ఆర్ దేర్ ఓన్ టెంపుల్స్. వాళ్ళ డబ్బుల కోసం కలవరి టెంపుల్లో వచ్చే డబ్బంతా అతని సొంతం. ఇక్కడ ఈయన చిన్నజీఆర్ గారు కట్టుకునే టెంపుల్లో వచ్చే డబ్బంతా అతని సొంతం. అక్కడ ఎండోమెంట్స్ ఎందుకు ఎంటర్ కాలే? దానికి ఒక చట్టంలో ఉన్న వెసులుబాటు ఏంటి అంటే కానుక అనే పదాన్ని పెట్టుకొని తీసుకుంటున్నారు. ఆయన హిందూ మతం ద్వారా దోచుకున్నదే కదా ఆ డబ్బు. ఈయన కలవరి టెంపుల్ ఆయన క్రిస్టియన్ అని చెప్పే కదా డబ్బు దోచుకున్నాడు. మళ్ళీ దాన్ని కూడా హిందూ మతం ఓడిపోయి దాన్ని స్వాధీనం చేసుకోమని చెప్పండి. ఇక్కడ కలవరి టెంపుల్ ఎవరైతే ఇట్లా చర్చిలు సపరేట్గా పెట్టున్నారో క్రిస్టియన్ వాళ్ళు పోయి దాని మీద పడి స్వాధీనం చేసుకోమని చెప్పండి. ఎందుకు చేసుకోరు? వాళ్ళ ఓన్ కాబట్టి అట్లా కూడా తీసుకోవడం తప్పే. వాళ్ళు ఓన్గా తీసుకోకూడదు. మీరు అందరికీ ఫ్రీ ఇవ్వాలే తప్ప మీరు పబ్లిక్ నుంచి డబ్బులు ఎట్లా తీసుకుంటారు? మీరు చూసినందుకు డబ్బులు తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటావు? నువ్వు స్వామీజీ అని చెప్పుకుంటున్నావు, లేదు నేను బిజినెస్ చేస్తున్నాను అని చెప్పు. ఇట్ ఈజ్ నాట్ గవర్నమెంట్, ఇట్ ఈజ్ ఎ కమర్షియల్ టెంపుల్ అని బయట బోర్డు పెట్టు. ఇంకొక విషయం ఏంటంటే టెంపుల్కి వెళ్ళినా లేకపోతే చర్చికి వెళ్ళినా కానీ కానుకల రూపంలో కానుకలు వేస్తుంటారు. అసలు కానుకలు ఎందుకు వేస్తుంటారు? నాన్ అకౌంట్ కాబట్టి అండి, దానికి అకౌంటబిలిటీ ఉండదు. ఎవరిచ్చారనేది తెలియదు కాబట్టి అది వాళ్ళ జోబిలో వేసుకొని వాళ్ళు తినేదానికోసమే కానుక అనే పదం పెడతారు. కానుకకు అకౌంట్ ఉండదు. మీరు రసీదు రూపంలో ఇచ్చేదే డబ్బు, దీనికి డబ్బులు ఉండవు.
వీళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, నా సిస్టమ్ ఏంటి అంటే, ఇప్పుడు మన వాళ్ళు హిందూ సోదరులు కొంతమంది అడుగుతుంటారు, హిందూ సనాతన ధర్మం, హిందూ బోర్డు అని అది ఇదని. నేను క్రిస్టియన్లకు కానీ లేదంటే ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ సొంత టెంపుల్ పెట్టుకున్నారో, కమర్షియల్ టెంపుల్, కమర్షియల్ చర్చ్ అని బోర్డు పెట్టుకుంటే ఇష్టం ఉన్నవాడు పోతాడు, లేకుంటే లేదు. చర్చ్ అని పెట్టకూడదు. హూ ఆర్ యూ టు యూజ్ చర్చ్? ఇట్ ఈజ్ ఎ కమర్షియల్ టెంపుల్. అది కలవరి టెంపుల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇట్ ఈజ్ ఏ కమర్షియల్ అని పెట్టు. నీ కాడికి వస్తే ప్రేయర్ చేస్తే పాపాలు పోతాయి, పుణ్యాలు పోతాయి, ఎట్లా చూపిస్తావు? అది ఏ మతమైనా తప్పే. మతం అనేది ఒక నమ్మకము, ఒక గుంపు మేడం, అంతకంటే ఏముండదు మతంలో. హిందూ మతంలోనూ ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేయడు, ముస్లిం మతంలోనూ పడేయడు, క్రిస్టియన్ మతంలోనూ పడేయడు. ఇదంతా ఒక నమ్మకం. ఆ గుంపు అయ్యేదానికోసం కొన్ని బంధాలు, బంధుత్వాలు, పదాలు పెట్టుకునే దానికోసం ఇవన్నీ పెట్టుకున్నారు. దీంట్లో నుంచి హిందూ మతంలో నుంచి విభజన కోరుకొని క్రిస్టియన్ అయ్యారు, క్రిస్టియన్లో నుంచి విభజన కోరుకొని ముస్లిం అయ్యాడు. హిందువులో నుంచే విభజన కోబడ్డ వాళ్ళే బుద్ధిలు, హిందువులో నుంచే విభజన కోరుకున్న వాళ్ళే సిక్కులు, హిందువులో నుంచి విభజన కోరుకున్న వాళ్ళే జైన్లు. దీనికి హిందూ అనే పదానికి మళ్ళీ ఏం పేరు పెడతారంటే, విగ్రహ ఆరాధన చేసే వారందరూ హిందువులు అంటారు. అది కూడా తప్పే. ఎవరికి వాళ్ళు ఏది కావాలంటే అది డెఫినేషన్ ఇచ్చుకుంటారు. ఏ దేవుణ్ణి నమ్ముతారో దాన్ని మతం అన్నారు. నేను ఈశ్వరుని నమ్ముతా కాబట్టి హిందూ, అల్లాను నమ్ముతాడు కాబట్టి ముస్లిం, క్రిస్టియన్ నమ్ముతాడు కాబట్టి క్రిస్టియన్, జైన్ మహావీర్ జైన్ నమ్ముతారు కాబట్టి వాళ్ళు జైన్లు, గురునానక్ నమ్ముతారు కాబట్టి వాళ్ళు సిక్కులు. అంతే. వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అది. ఇక్కడ మోసం చేసే వ్యవస్థలు మన సమాజంలో రెండు ఉన్నాయి మేడం. ఎస్సీ రిజర్వేషన్ తీసుకుంటూ క్రిస్టియానిటీని తీసుకున్న వాళ్ళు దొంగలే వాళ్ళు. ఇంకొకటి ముస్లిం ఆచారాలను, ముస్లిం పద్ధతులనే పాటిస్తూ ఉన్న దూదాకుల. వాళ్ళు ఎవరు కూడా హిందువులు కాదు. వాళ్ళు ఏ దేవస్థానంలో సభ్యులు ఉండరు, వీళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు, ఏ దేవస్థానంలో సభ్యులు ఉండరు. కానీ రిజర్వేషన్ కోసం మాత్రం వాళ్ళు ఇద్దరు ఫలాలు పొందుతున్నారు. అది తప్పు కాదా? హిందూ దూదాకుల అని సర్టిఫికెట్లు తీసుకుంటారు, వాళ్ళు మొత్తం ముస్లిం. వాళ్ళు చచ్చిపోతే ఏ రూపంలో వాళ్ళను బూరుస్తారు? వాళ్ళ పెళ్ళిళ్ళు ఏ విధంగా జరుగుతాయి? హిందూ ఆచారాలు జరుగుతాయి, ముస్లిం ఆచారాలు జరుగుతాయా? ఆ రిజర్వేషన్ తీసేయండి, వాళ్ళు ముస్లిమ్స్లో కలిపేయండి. హిందువులు ఎందుకు పెట్టాలి? వాళ్ళు డబ్బు కట్టినప్పుడు వాళ్ళు హిందువు ఎందుకు అవుతారు? డబ్బు కట్టేదే ఎవరి ప్రమాణికం ఏంటంటే మేడం, మీరు ఏ మతం అనేది ప్రమాణికం డబ్బే. ముస్లిం మసీదుకు డబ్బు కడతాడు కాబట్టి వాడు ముస్లింని గుర్తింపు కార్డు ఇస్తాడు, వాళ్ళు క్రిస్టియన్కు చర్చికి డబ్బు కడతాడు కాబట్టి గుర్తింపు కార్డు ఇస్తాడు. నువ్వు హిందూ అని చెప్పుకునేదానికి నువ్వు ఏ గుడికి డబ్బు కడుతున్నావో చెప్పండి. మెంబర్షిప్ ఉండాలి, డబ్బు కట్టడం కాదు. కానుక వేరు, మెంబర్షిప్ వేరు. నువ్వు మెంబర్షిప్ తీసుకోవాలి. ఆఖరికి దూదాకుల వాళ్ళకు కూడా సపరేట్ మసీదు ఉంటుంది, ఆ మసీదులో వాళ్ళకి సభ్యత్వం ఉంటుంది. వాళ్ళు చనిపోతే ఆ శ్మశాన వాటికలోనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ ముస్లిం సాంప్రదాయాల్లోనే జరుగుతాయి, హిందూ సాంప్రదాయాల్లో జరగవు. మళ్ళీ అటువంటిప్పుడు వాళ్ళు హిందూ దూదాకులని తీసుకోవడం తప్పు కదా. అది తీసేయండి, మార్చేయండి. ఆ సిస్టమ్ ఎందుకు మార్చరు? నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఆ మతానికో ఈ కులానికో కాదు. పదాలను పెట్టి రిజర్వేషన్ కోసం ఆ పదాలు వాడడం తప్పు. వాళ్ళు ముస్లింల కిందికి పోతే రిజర్వేషన్ రాదు, వాళ్ళు క్రిస్టియన్ల కిందికి పోతే రిజర్వేషన్ రాదు. కానీ వాళ్ళు హిందూ ఆది ఆంధ్రమాల అని పెట్టుకుంటారు, వీళ్ళు హిందూ దుదాకుల అని పెట్టుకుంటారు. వాళ్ళు ఆచరించేదంతా ముస్లిం అయినప్పుడు నువ్వు హిందూ అని ఎందుకు పెట్టుకుంటావు? నువ్వు హిందూ దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు హిందూ దేవాలయాలకు డబ్బు కట్టు, సభ్యత్వం తీసుకో. నువ్వు ఏ దేవాలయాల్లో సభ్యుడివో చూపించు. అట్లా ప్రతి హిందువు చూపించుకోవాలి. నేను హిందూ అంటే సరిపోదు, యూ నీడ్ టు షో ఒక ఐడెంటిఫికేషన్. నేను పలానా దేవాలయంలో సభ్యుడిని, అప్పుడే నువ్వు హిందూ. మీ దృష్టిలో నిజమైన హిందూ అంటే ఎవరు? ఇప్పుడు చాలా మంది చూస్తూనే ఉన్నాం, హిందూ అని చెప్పుకుంటున్నారు, కానీ ఇలా గ్రూపులు కూడా డివైడ్ అవుతున్నారు. కానీ నిజంగా వాళ్ళు హిందువులేనా? వాళ్ళు అలాంటి ఆచారాలు పాటిస్తున్నారా? అసలు మీ దృష్టిలో హిందూ అంటే ఎవరు? మేడం వాళ్ళందరూ తీవ్రవాదులు, హిందూ తీవ్రవాదులు వాళ్ళందరూ. ఎందుకు హిందూ తీవ్రవాదులు అంటున్నా అంటే మేడం, హిందుత్వం గురించి మాట్లాడే ఎవరైనా, మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆచారాలు పాటిస్తున్నారా? ఫస్ట్ మాట్లాడేవాడు ఎవరైతే మాట్లాడుతున్నాడో అతనికి హిందూ ఆచారాలు అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఏ విధమైన బట్టలు వేసుకుంటున్నారు, మగవాళ్ళు ఏ విధమైన బట్టలు కట్టుకుంటున్నాడు. హిందుత్వం గురించి మాట్లాడే ఆ వ్యక్తి ఎవరైనా కానివ్వండి. హిందూ అంటే ఆచారం ఏంటంటే సనాతన ధర్మం అంటారు. ఇప్పుడు కొత్తగా అదొక పదం పుట్టుకొచ్చింది. ఆ పదం అంటే ఏంటంటే నిజమైన బ్రాహ్మణుడు సనాతన ధర్మం గురించి మాట్లాడచ్చు. ఎందుకంటే అతను ఒక గోశ, వాళ్ళు ఒక వస్త్రాధరణ వేసుకుంటారు, ముస్లిమ్స్ ఒక వస్త్రాధరణ వేసుకుంటారు. నిజంగా సనాతన ధర్మం గురించి మాట్లాడేవాడు నాలాగా ప్యాంటు షర్ట్ వేసుకున్నాడా, ఆ డ్రెస్ వేసుకున్నాడా? నువ్వు ఆ డ్రెస్ వేసుకొని సనాతన ధర్మం గురించి మాట్లాడు, నేను అంగీకరిస్తా. లేదా నువ్వు సన్యాసం డ్రెస్సు అంటే ఆ ప్యాంటు షర్టు కాదు, ఆ వస్త్రాధరణ వేసుకో. నీ ఇంట్లో ఆడోళ్ళని కూడా ఆ వస్త్రాధరణ వేసుకోమని చెప్పు.
వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటారు, రకరకాల డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉంటారు, బయటకు వచ్చి సనాతన ధర్మం అని చెప్తాడు. వాడు ఆవును సాకడు, కానీ వాడు సనాతన ధర్మం గురించి చెప్తాడు, గోవుల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు రోడ్ల మీద అన్ని ఆవులు పోతుంటాయి మేడం, అవన్నీ ఏమిటి మేడం? హిందువులటియా, ముస్లిమ్స్యా, క్రిస్టియన్స్యా? హిందువులే. మళ్ళీ వాడికి తెలియదా మేడం తప్పు ఇది పాపం అని తెలియదా? మళ్ళీ వాడికి పనిష్మెంట్ ఏముంది? అదే ముస్లిం కూడా తప్పు చేయమని అట్లా చూద్దాం, అదే క్రిస్టియన్ అట్లా తప్పు చేయమని చూద్దాం, వాళ్ళ మతం వెంటబడి వాడిని పిలిపించి వాడిని మందలిస్తుంది. మళ్ళీ హిందూ మతం ఎందుకు మందలియడంలే? అంటే మిగిలిన మతాల్లో ఉన్నంత ఐకమత్యం మన మతంలో లేదు అంటారా? డబ్బు వాళ్ళ డబ్బు కట్టి ఐకమత్యం తెచ్చుకున్నారు, మనం డబ్బు కట్టం కట్టి ఐకమత్యం లేదు. ప్రతి మనిషిని కట్టేది డబ్బు మాత్రమే జవాబుదారీని చేస్తుంది. నేను నా మతంలో నా కులంలో కొట్లాడుతున్నాను అంటే నేను డబ్బు కట్టాను కాబట్టి పొగరుతో కొట్లాడుతున్నా. ఇక్కడ ఏ హిందువుకు అట్లా పొగరు లేదు, ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు ఇక్కడ ఈ దేశంలో. ఎందుకంటే నో వన్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ మనీ. ఈ దేశంలో హిందువుగా చెప్పుకోబడే హక్కు ఉన్నవాడు కేవలం వైశ్యుడు ఒక్కడే. తన కులానికి డబ్బు కడతాడు ప్రతి దేవస్థానానికి. హిందూ అంటే ఈ దేశంలో వైశ్యుడు తప్ప ఎవడు కాదు. హిందూ అంటే మతాలను కూడా తక్కువ చేసేస్తారు. ఖచ్చితంగా చేస్తాను. ఎవరు డబ్బు కడుతున్నారో చూపిమనండి నాకు. ఎవరైనా సరే తన కులానికి డబ్బు కట్టేవాడిని చూపిమనండి నాకు. నేను హిందూ అని ఎందుకు చెప్తున్నానంటే మేము హిందూ నుంచి విభజన కోరుకున్న వాళ్ళం. మా అమ్మవారు ఇంకొక హిందూ రాజు ఈమెను వివాహం చేసుకోవాలనుకున్న క్రమంలో నేను నా కులం వాళ్ళని తప్ప వేరే కులం వాళ్ళని నేను వివాహం చేసుకోను అన్నప్పుడు ఆయన యుద్ధానికి వచ్చినప్పుడు శాంతియుత మార్గంతో తనకు తాను ఆత్మాహుతి చేసుకుంది. నేను ఆత్మాహుతి అయితే ఇంకా ఈ సమస్య ఉండదు కదా అని ఒక పరిష్కారం కనుగొనింది. ఆయన ఒక శాంతియుతమైన అంటే ఒక ఇబ్బంది కలిగించే అంశమైన శాంతి పరిష్కారాన్ని కనుగొనిందని మేము ఆమెను కుల దైవంగా కుల దేవతగా కొలుస్తున్నాం. ఇతర కులాలు వద్దనే కదా మేము చేసింది. మళ్ళీ మేము ఇతర కులాలతో ఎందుకు కలిసి ఉంటాం? నార్మల్ గా భారతదేశం అంటేనే వసుదైక కుటుంబం అంటారు, అంటే అన్ని కులాలు అన్ని మతాలు కలవాలని. అప్పుడు కులాలు లేవు మేడం. మరి ఆ మాట అన్న రోజు కులాలు లేవు. ఇక్కడ చాలా మంది ఎవరికి వాళ్ళు చెప్తారు మేడం ఏంటంటే దేర్ ఈజ్ నో ఎనీ సైంటిఫిక్ ప్రూఫ్. ఇక్కడ ఏంటంటే మేడం బ్రాహ్మణులు అనేవాళ్ళు పూర్వకాలంలో కేవలం సాంస్క్రిట్, మీకు తెలిసిన మంత్రాలన్నీ కూడా సంస్కృతంలో తప్ప, సంస్కృతము సాంస్క్రిట్ పదాలు రెండు ఒకటో కాదో కూడా నాకు తెలియదు. వాళ్ళు ఆ భాషను మాట్లాడుతూ బోధన చేసేవాళ్ళు. వాళ్ళు అదొక వృత్తిగా పెట్టుకున్నారు. తర్వాత రాజులు వాళ్ళు పూర్తిగా వాళ్ళు వెజిటేరియన్స్. ఆ తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు తర్వాత ఇది రాజులు, వీళ్ళు నాన్ వెజిటేరియన్స్. ఏ రాజైనా సరే నాన్ వెజిటేరియన్. అయితే ఇప్పుడు ఎట్లా పడితే అట్లా కోళ్ళు మేకలు తినేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం వేటకు పోయి వేటలో తెచ్చుకున్న దాన్ని తప్ప వేరేది తినేవాళ్ళు కాదు. తర్వాత వైశ్యులు, వీళ్ళు పూర్తి వెజిటేరియన్. ఆ తర్వాత శూద్ర కులాలు అంటారు. శూద్ర కులాలు అంటే అన్ని కులాలు మాంసం తినేటివే, మాంసం తినే కులాలను అన్నిటినీ. ఆ తర్వాత పని అనేటివి అన్నీ వీళ్ళే చేసేది. ఈ పైన ఉన్న మూడు పని చేసేటివి కాదు. ఒకరు కాపలా, అంటే రాజ్యానికి కాపలాగా రాజులు ఉండేవాళ్ళు, అందరికీ జ్ఞానాన్ని బోధించేవాళ్ళు, అందరికీ వ్యాపారంగా డబ్బుల పరంగా వైశ్యులు ఉండేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ పనులు చేసుకునేవాళ్ళు, వీళ్ళందరూ మాంసం తినేవాళ్ళు. అట్లా వీళ్ళని శూద్రకులం అన్నారు, కానీ ఎక్కడ దళితులు అనేది లేదు. వీళ్ళందరూ కలిసి అందరూ ఉమ్మడిగా చేసుకున్న దానిలలో దేవాలయాలు నిర్మించుకున్నారు అందరూ కలిసి. ఆ దేవాలయాలలో బ్రాహ్మణులు పూజారిగాను, ధర్మకర్తలుగా రాజులు, కానుకలు వగైరాలు అన్నీ చూసుకునే వాళ్ళు శెట్టిగారు ఉండేవాళ్ళు. అంతే తప్ప ఇక్కడ ఎవరు యజమానులు కాదు, అందరూ డబ్బులు ఇచ్చేవాళ్ళు. అందుకే అప్పుల్లో దేవాలయాలు పెద్దదిగా ఉండేది. మీరు నరసింహ అనే సినిమా చూశారో లేదో, సినిమా బయట రజనీకాంత్ ఒక కూర్చొని ధర్మపీఠం అని చెప్పి తీర్పులు ఇచ్చేవాడు. దేవాలయం బయట ఎందుకున్నాయి? అప్పటికి అన్ని కులాలు అక్కడికి వచ్చేవాళ్ళు కదా, దళితులు లోపలికి రానియరు అనేది ఉత్తి మాటలు. ప్రతి కులం వాళ్లకు దేవాలయంలోకి ఎంట్రీ ఉండేది. అయితే వాళ్ళు స్నానము అన్ని అంటే ఆ దేవాలయానికి వెళ్ళే ఆచారాల ప్రకారంగా ఉంటే తప్ప లోపలికి పంపించేవాళ్ళు కాదు. అదే సమయంలో కాంట్రిబ్యూషన్, దేవాలయానికి ఒక కట్టడి అనేది కట్టుబాటు అని పెట్టింటారు. సంవత్సరానికి ఇంత డబ్బులు కట్టాలి, ఇంత రుక్కం కట్టాలి అని. ఆ రుక్కం కట్టనప్పుడు వాళ్ళకు లోపలికి పంపించేవాళ్ళు కాదు. అది ఏదైనా కానుకల రూపంలో కావాలని ముఖ్యదానికి అందరినీ పంపించేవాళ్ళే. ఇవన్నీ ఊరికి ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. పల్లెల్లో అంటారు మా దేవాలయాలకు, నా ఇంట్లోకి నేనే రానియాను. ఎందుకు రానియాలా? నా దేవాలయం మేము కట్టుకున్నాం, మేమందరం కట్టుకున్నాం. నువ్వు దళితుడు అయితే ఏం మాకైతేనే మేము నేను తీసుకోము, మాకొద్దు. నువ్వు దళితుడు అయితే నువ్వు కట్టుకో, నిన్ను కట్టుకోకన్నారా? ఎవరు దేవాలయాలు కట్టుకోవద్దని ఎవరు చెప్పలేదే. దళితులు అనే పదం ఎక్కడా లేదు మేడం, వాళ్ళకి వాళ్ళు తెచ్చుకున్నారు. అది ఏ శ్రీశైలంలోకి దళితులను ఎంట్రీ లేదనే దానికి లేదు, తిరుమలలోకి దళితులు ఎంట్రీ అనేది దానికి లేదు. అన్ని చోట్ల అందరికీ ఎంట్రీ ఉంది. అసలు కులాలను బట్టి ఎవరు ఏ దేవాలయంలోకి ఎంట్రీ అన్నదు. పల్లెల్లో కొన్ని ఊర్లలో ఉంటాయి, డబ్బు కడితే ఎంట్రీ ఉంటుంది. నువ్వు సభ్యుడు కాని చోట నువ్వు ఎందుకు పోతావు? ఏ దేవాలయానికైనా సభ్యుడు ఉండాలి. అప్పుల్లో ఉండింది ఆ సభ్యత్వాలు.
ఇందాక మీరు అన్నారు కదా, ఇప్పుడు హిందువులు సరైన హిందువులు అంటే వైశ్యులు అని చెప్పేసి, అవును. ఇప్పుడు వైశ్యులు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నారంటారా? మేము లేవనే కొట్లాడుతున్నాం మేడం. మా వయసులో కూడా ఆ సిస్టమ్ లేదనే నేను కొట్లాడుతున్నాను. అంటే సిస్టమ్ అనేది వేరే స్థాయికి వెళ్ళిపోయింది మేడం. దాన్ని మళ్ళీ మార్పు తీసుకొచ్చి సిస్టంలోకి తేవాలనే నా ప్రయత్నం. నా ప్రయత్నంలో నేను ఖచ్చితంగా సక్సెస్ అయిపోయాను. ఎందుకంటే నేను గవర్నమెంట్ని నమ్ముకున్నా. నాకు దేవుళ్ళు అంటే ఎవరో కాదు మేడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రమే నాకు దేవుళ్ళు. నేను ఏ రాజకీయ నాయకుడిని కూడా దేవుడిగా అంగీకరించాను. నాకు దేవుళ్ళు అంటే ప్రభుత్వం. అంటే నాకు ఈరోజు ఒక సమస్య వచ్చింది అంటే నేను పోలీస్ కాడికో, కలెక్టర్ కాడికో, ఇంకొక ఆఫీసర్ కాడికో వెళ్ళి నాకు న్యాయం చేయండి నేను అడుగుతున్నా. కానీ రాజకీయ నాయకుడి కాడికి నేను ఎప్పుడు వెళ్ళను. ఎందుకంటే వాళ్ళకి పవర్ లేదు అసలు. తెలియక అందరూ రాజకీయ నాయకుల కాడికి వెళ్తారు, కానీ రాజకీయ నాయకుడు ఈజ్ జీరో. వాళ్ళకున్న పవర్ మహా అయితే 10%. రాజకీయ నాయకుడికి, కోర్టు వాళ్ళకు 10%. 80% ఉండేది అధికారం ఉండేదంతా ఇది ఉద్యోగస్తుల్లోనే. నీకు ఉద్యోగస్తులు న్యాయం చేయాల్సింది. ఒకరికి బిల్లు రావాలన్నా, ఒకరికి డబ్బులు రావాలన్నా అన్నీ వాళ్ళే, పథకాలు ఇవ్వాలన్నా వాళ్ళే. ఊరికి వీళ్ళు షోకాజ్ అంతే. నేను దీన్ని ఏమంటున్నా, ఆ అధికారం అనేది కూడా ప్రజల్లోకి ఎప్పుడు వస్తుంది అంటే దేవాలయాల్లో ఎన్నికలు జరిగితే ఇక్కడ ఉన్న సంపద కంటే దేవాలయాలంగా ఎక్కువ ఉంది సంపద. అప్పుడు మొత్తం బాగుపడుతుంది అంటారు. అంతే. అక్కడ వాళ్ళే రాజకీయ నాయకులుగా, వాళ్ళే ఓనర్లుగా ఎందుకు ఉండాలి? మోడీనే 15 ఏళ్ళ ప్రధానమంత్రి, చంద్రబాబు 15 ఏళ్ళ చంద్రమంత్రి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ వీళ్ళే ఉండాలన్నా? నేను ఎప్పుడు కాకూడదా? సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. అసలు షేర్ మార్కెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే షేర్ మార్కెట్ లో ఇప్పుడు చాలా మంది పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని అంటున్నారు. నిజంగా వాళ్ళకి లాభాలు వస్తాయా? నిజమైన లాభం ఎవరికి వస్తుంది? మేడం, షేర్ మార్కెట్ అంటే చాలా మందికి తెలియదు మేడం. తెలిసినోడికి ఎవడు రూపాయి అప్పియడు, తెలిసిన దాంట్లో రూపాయి భాగం చేయడు. షేర్ మార్కెట్లో మీరు డబ్బు పెడితే మీదని ఎందుకు అనుకుంటారు? మీరు చేస్తున్నది ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంతే. మీరు ఏదైనా ఒక కంపెనీలో షేర్ కొన్నప్పుడు ఆ కంపెనీ వాడు మిమ్మల్ని మీటింగ్కు పిలిస్తే దెన్ యు ఆర్ ఏ పార్ట్నర్ ఇన్ దట్ కంపెనీ. ఆ కంపెనీ వాడు మిమ్మల్ని పిలవలేదు అనుకుంటే యు ఆర్ నాట్ ఏ పార్ట్నర్. మీరు థర్డ్ పార్టీ అని అర్థం. థర్డ్ పార్టీ అంటే ఏంటంటే మీకు సంబంధం లేకుండా ఎవడో నీ పేరుతో గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడు అని. షేర్ మార్కెట్ అంటే చట్టబద్ధమైన గ్యాంబ్లింగ్. అంతకంటే ఇంక ఏం ఉండదు షేర్ మార్కెట్లో. మీరు నిజంగా ఇప్పుడు రిలయన్స్లో కొంతమంది షేర్లు పెట్టింటారు. వాళ్ళకి షేర్ మార్కెట్లో వాళ్ళు ఎప్పుడైతే రిలయన్స్లో షేర్ కొంటాడో, రిలయన్స్ వాళ్ళు మీటింగ్ పెట్టేటప్పుడు అతనికి మీటింగ్ ఆహ్వానం వస్తుంది. అట్లా ప్రతి కంపెనీ వాళ్ళు వాళ్ళని పిలవాలి. అట్లా పిలుస్తున్నారా? అంటే షేర్ అని ఊరిని మాట వరుసగా చెప్తున్నారు, కానీ నిజమైన పిలవాలి. పిలిచినప్పుడే నువ్వు షేర్ హోల్డర్ అవుతావు. షేర్ అంటే ఏం లేదు మేడం, యు ఆర్ ఏ పార్ట్నర్ ఇన్ దట్ కంపెనీ. షేర్ అంటే మీనింగే పార్ట్నర్. మీరు నిజంగా పార్ట్నర్లా కానప్పుడు మీకు డబ్బు ఎక్కడుంది? అసలు ఆ ఓనర్ ఎవరు నీకు తెలియదు. నువ్వు తెలియకున్నోడికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు, నువ్వు మోసపోతున్నావు. తెలిసినోడికి కాడ పెట్టుబడి. నేను గవర్నమెంట్కి ఇప్పుడు అదే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో మీరు కొన్ని స్కీమ్స్ చెప్పండి. ఆ స్కీమ్స్కి మేము పెట్టుబడి పెడతా. మేము అంటే నేను పెడతాను, నాతో పాటు 100 మంది పెడతారు. మీరు ప్రపంచ బ్యాంకుకు పోయి అప్పు తీసుకుంటామంటున్నారే, మాకు డబ్బు లేదా? ఆ ప్రపంచ బ్యాంకు కట్టే వడ్డీ ఏదో మేమే, మాకు వడ్డీ. నువ్వు ఏం కట్టాలనుకుంటున్నావు చెప్పు, మమ్మల్ని భాగస్వామ్యం చెయ్యి. నువ్వు ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడితేనే కదా నీకు ప్రపంచ బ్యాంకు డబ్బు ఇచ్చింది. ఆ తాకట్టు ఏదో ఇప్పుడు మేము నీకు ఎన్ని కోట్లు కావాలో నువ్వు మమ్మల్ని అడుగు. నీకు ఎన్ని కోట్లు కావాలో మేమే ఇస్తాం. మమ్మల్ని భాగం పెట్టి మాకు ఆ వడ్డీ కట్టు. ఎందుకు కట్టవు? మమ్మల్ని ఎందుకు చేసుకో అంటే వీళ్ళు పైన చెప్పేసేయన్నీ వీళ్ళు జోబీలో పోతాయి. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మన ఏదో ఆడపోయి 2 లక్షల కోట్లు వచ్చింది, 4 లక్షల కోట్లు ఎక్కడొచ్చింది? ఏమీ రావు మేడం. అవన్నీ ఊరికే గ్యాంబ్లింగ్. అది కూడా ఎప్పటికీ రాదు. అవి రావాలి అంటే ఈరోజు చెప్పేది ఎంఓయూలు చేసుకున్నాము, 2-3 ఏళ్లలో ఈ పెట్టుబడులు వస్తాయి అన్నప్పుడు మేము దాన్ని నమ్ముతాం. వచ్చేసింది 50,000 మంది ఉద్యోగాలు వచ్చాయి, 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఆడొచ్చాయి. ఈ పదాలని నేను తప్పుపడతా. ఎంఓయూలు చేసుకున్నాము, రానున్న 2 సంవత్సరాలు ఇవన్నీ వస్తాయి అంటే నేను వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మార్పు అనేది ఒక రోజులో రాదు, పెట్టుబడులు ఒక రోజులో పెట్టరు. ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక టైం బీయింగ్ ఉంటుంది. ఆ విధమైన మాటలు వాళ్ళు మాకు చెప్పాలి. ఆ విధమైన మాటలు వాళ్ళు చెప్పట్లేదు. నేను దాన్ని తప్పుపడతా. ప్రజల కాడ కావాల్సిన దానికంటే అవసరానికి సంబంధించిన డబ్బు ఉంది మేడం. కొన్ని దేవాలయాల్లోనే డబ్బు ఉంది. నీకు దేవాలయాల్లోనే డబ్బు ఉన్నప్పుడు ఆ దేవాలయానికి నువ్వు ఆయకం పెట్టి ఆ దేవాలయం నుంచి డబ్బు తీసుకో. ప్రపంచ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకునే బదులు తిరుమలలో డబ్బు తీసుకో. తిరుపతి దేవస్థానం వాళ్ళు బ్యాంకులలో ఎఫ్డీలు చేశారు. నువ్వు ఏ స్థలం ఇస్తావో తిరుపతి ఇచ్చేసేయండి, తిరుమల వాళ్ళే డబ్బు ఇస్తారు, నువ్వే వడ్డీ కట్టు. ఆ పని ఎందుకు చేయరు? ప్రజలు బాగుపడతారు కాబట్టి, ప్రజలు అడగడం మొదలు పెడతారు కాబట్టి ఆ పని చేయరు. ప్రపంచ బ్యాంకు వీళ్ళకు లావాదేవీలు, కమిషన్లు. ఇంకొక 10-15 ఏళ్లలో ఈ నాయకులు ఎవరు ఈ దేశంలో ఉంటారు మేడం. వీళ్ళందరూ ఎక్కడో పోయి అమెరికాలోనో, స్విట్జర్లాండ్లోనో, లండన్లో కూర్చుంటారు. మనల్ని బానిసలు చేస్తున్నారు. బానిసల్లోకి దేశం వెళ్ళిపోతుంది. దేవాలయాలలో, మసీదుల్లో, చర్చిల్లో ఎన్నికలు జరగకపోతే అందరూ బానిసలే. మళ్ళీ బానిసత్వమే వస్తుంది. ఆల్రెడీ ఉంది. ఇప్పటికే ఉంది, కొంతనే ఉంది.
ఇంకా ఇంకా అది రోజు రోజుకి ఈ తీవ్రవాదం అనేది బానిసత్వం. తీవ్రవాదం అనేది ఏముండదు మేడం. రేపు వీడికి వ్యతిరేకంగా మాట్లాడితే దీన్ని కొట్టడమే, అనగదొక్కడమే. రేపు ఇప్పటి వరకు ఈ సోషల్ మీడియా అంతా హిందువులే 90% వాడుకుంటున్నారు. నిజంగా అదే పని ముస్లిమ్స్ చేస్తే ఈ దేశం ఏమైపోవాలా? ఉద్రేకంగా ఎన్నో ఆ మసీదుల్ని పగలగొట్టాం, దాని కింద గుడి ఉంది, ఆ గుడి మీద మసీదు కట్టారు అని మాట్లాడుతున్నారు. రేపు నిజంగానే అవన్నీ ఎప్పుడో స్వతంత్రానికి 200 ఏళ్ల కిందటో 100 ఏళ్ల కిందటో జరిగి ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినాక జరిగి ఉంటే అది ఖచ్చితంగా తప్పే. స్వాతంత్రానికి రాకముందు కొడిగిన దాని మీద ఇప్పుడు కొట్లాడడం అవివేకం, చాలా మోసం, అన్యాయం. ఇప్పుడు మేము మంది ఎక్కువ ఉన్నాము కొడతాము అంటే ఇంకా డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ నన్ను లౌకికవాది అని అంటున్నారు, నేను లౌకికవాది అనడంలే. అట్లా వాళ్ళు తప్పు చేసినా అది తప్పే. వాళ్ళను బయటికి లాగండి. ప్రతి ముస్లిము ప్రతి హిందువు అన్నిటికీ జవాబుదారి కాదు. ఎక్కడైతే మసీదు ఉందో, ఇప్పుడు బాబ్రీ మసీదు ఉంది మేడం, ఆ బాబ్రీ మసీదులో అసలు ప్రార్థనలే జరగలేదు. ఆనాటి ముస్లింలు కొద్దిమంది దాన్ని ఒక ఇష్యూ చేశారు, ఆనాటి హిందువులు కొద్దిమంది ఇష్యూ చేసుకున్నారు. దట్ ఈజ్ ఎ పొలిటికల్ ఇష్యూ. మసీదులో ప్రార్థన జరగకపోతే అది సమాధితో లెక్క. నేను ఒక ముస్లింని అడిగాను, మసీదులో నమాజ్ జరగకపోతే అది మసీదే కాదంటంగా. దేవాలయాల్లో పూజ జరగకపోతే దేవాలయం ఎందుకైతుంది? చర్చిలో ప్రార్థన జరగకపోతే అది చర్చ్ ఎందుకైతుంది? ఒక్కరోజు ఆగినా కూడా దేవాలయం కాదంట. ఒక్కరోజు మసీదులో ప్రార్థనలు నమాజ్ చేయకపోయినా కూడా అది మసీదు కాదంట. అటువంటి అప్పుడు ఎందుకు కొట్లాడుకోవాలా? కావాల్సిన మసీదులు పెట్టుకున్నారు, ఎందుకు ఇంకా అవసరం కొట్లాటలు? ఇంకా ఆ గుడి కట్టారు. ఇప్పుడున్న గుళ్ళకే పూజలు లేవు, ఇప్పుడున్న గుళ్ళకే పూజలు జరగడంలే, కొన్ని లక్షల గుళ్ళకు పూజలు జరగడంలే. మళ్ళీ ఆ మసీదు కింద ఏదో ఉందంట, ఈ మసీదు కింద ఏదో ఉందంట, వాళ్ళ స్వలాభాలు. మాట్లాడే ఆ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ గుడిలో సభ్యులో ముందు చెప్పమనండి. ఏ గుడిలో సభ్యులు, ఏ గుడికి ఎంత డబ్బులు ఇచ్చారో చూపిమనండి వాళ్ళు. ఇప్పుడు కొన్ని టాక్స్ కూడా వినిపిస్తున్నాయండి, మసీదులను కూల్చేసేసి హిందూ దేవాలయాన్ని కడదాము అన్న ఒక టాక్స్ కూడా వస్తున్నాయి. అవసరం ఏంటి మేడం? నిజంగా ఇప్పుడున్న దేవాలయాలకు ఎవరు పోతున్నారు మేడం? మీకు ఒక స్టన్నింగ్ చెప్తాను చూడండి మేడం. అయోధ్యలో రామాలయం కట్టారు, అది ప్రభుత్వాందా ప్రైవేట్దా? గవర్నమెంట్ది. నేను కాదంట, ఎవరైనా నిరూపించగలరా? ఎలా అంటారు కాదు అని? అదొక ట్రస్ట్. అయోధ్య రామ మందిరం ట్రస్ట్ అని ఏదో ఒకటి పెట్టారు. ట్రస్ట్కు గవర్నమెంట్కి సంబంధం ఉండదు. ఎవరిది ఆ ట్రస్ట్? ఆ ట్రస్ట్కి యజమానులు ఎవరు? ఆ ట్రస్ట్ ఎవరి నియంత్రణలో ఉంటుంది? దాన్ని కూడా ఎన్నికలు జరపండి. మళ్ళీ అయోధ్య కూడా ఎన్నికలు జరపండి. ఎందుకు జరపరు? ట్రస్ట్ అనే పేరు ఎందుకు పెట్టారు? ట్రస్ట్ మీన్స్ ఇట్ బిలాంగ్స్ టు ఫ్యూ పీపుల్. మీరు ఇచ్చింది కానుక, అది ఎవరు ఆ ఫ్యూ, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది? మనందరం పోబట్టే కదా వాళ్ళకి అక్కడ డబ్బులు వచ్చింది. ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా ఆ దేవాలయాన్ని వాళ్ళు కట్టారు. ఆడ కట్టడం వల్ల మనకి ఏమైనా లాభమా నష్టమా అంటే ఏమీ లాభం లేదు, ఏమీ నష్టం లేదు. ఒక పిలిగ్రిమ్ సెంటర్ పెరిగింది. ఒకడు అంటాడు రామాలయాన్ని పిలిగ్రిమ్ సెంటర్ అంటారని. ఎవ్రీ వరల్డ్ ఈజ్ ఎ పిలిగ్రిమ్ సెంటర్. ఈవెన్ తిరుమలకు పోయేవాడు కూడా భక్తితో పోయేవాడు భక్తితో పోతాడు, పిలిగ్రింగ్కి వెళ్ళాడు పిలిగ్రింగ్కి వెళ్తాడు. ఇప్పుడు కుంభమేళా కూడా పిలిగ్రింగ్గా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అంత గ్యాదరింగ్ అనేది సామాన్యంగా జరగదు, టూరిస్ట్ స్పాట్ అంటారు, అలా వెళ్తూ ఉంటారు అంతే. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను దేవుని వ్యతిరేకాన్ని కాదు, నేను నాస్తికుడిని కాదు, నేను ఖచ్చితంగా దేవుని కొలుస్తా. అట్లని ఎల్లవేళలా దేవుడినే నేను స్మరించను. దేవుడు అనేది ఒక మనిషికి ఒక సందర్భంలో బలహీనత టైంలో ఆ దేవుని స్మరించినప్పుడు బలాన్ని ఇస్తుంది, అంతవరకే. అన్ని దేవుడే చేస్తాడు అనేది ఉంటుంది. ఓకే, ఇదంతా బాగానే ఉందండి. ఇప్పుడు మన దేశంలో చూస్తున్నాం, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఉద్యోగం కావాలని వాళ్ళు ఎన్నో నిరసనలు చేస్తూనే ఉంటున్నారు. మరి దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? మేడం దీనికి ఒకటే సింపుల్ మేడం. ఎవరైతే ఉద్యోగాలు కావాలా అని అంటున్నారో, అసలు నిజంగా ఉద్యోగాలు ఉన్నాయా ఉద్యోగాలు లేవా అనేది సైంటిఫికల్గా ఎక్కడైనా సర్వే చేశారా? అప్లికేషన్ ఈజ్ డిఫరెంట్, సర్వే ఈజ్ డిఫరెంట్. ఇస్తామంటే ప్రతి ఉన్నవాడు కూడా లేనివాడి కింద తెల్ల రేషన్ కార్డులు పెట్టుకున్నారు ఈ దేశంలో. నిజంగా సర్వే జరిగిందా? ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు నా పాయింట్లో చెప్తాను మేడం. ఇప్పుడు మీరే యు ఆర్ డూయింగ్ ఏ జాబ్ హియర్, మీకు ఇక్కడ జీతం వస్తుంది, దెన్ యు ఆర్ ఏ ఎంప్లాయీ. మళ్ళీ గవర్నమెంట్ అన్నప్పుడు నేను నిరుద్యోగ కింద మీరు పోయి అప్లై చేస్తున్నారు. ఏంటి గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ రావు. ఉద్యోగం అంటే ఏంటి? మినిమం వేజెస్ వచ్చేదాన్ని ఉద్యోగం అంటారు అంతే. ఎవ్వరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు. గవర్నమెంట్ ఉద్యోగం అనేది నిజంగా ఎంతో హై స్టాండర్డ్స్ ఉండి ఏమీ లేని వాడికి ఆ ఉద్యోగం ఇవ్వాలి, ఉన్నవాడికి కాదు. హై స్టాండర్డ్స్ ఉండి ఏమీ లేని వాడికి ఆ ఉద్యోగం. ఇప్పుడు నాకు ఇచ్చారనుకోండి, ఇప్పుడు నాకో నా బిడ్డకో, ఇప్పుడు నేను ఉన్నోని, రేపు నా బిడ్డకి ఏదైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, మేము ఉద్యోగం తీసుకోం. నా బిడ్డకు నేను నా బిడ్డకు నేను పశువుల డాక్టర్ జరిపియాలి అనేది నా కోరిక. నిజంగానే నా బిడ్డకు కానీ ఉద్యోగం సీట్ వస్తే నీట్లో, నేను నా బిడ్డను చదివిస్తాను ఫ్రీ సీట్లో. చదివించిన తర్వాత 5 సంవత్సరాలు నా బిడ్డను గవర్నమెంట్లో ఫ్రీగా సర్వీస్ చేయమంట. 5 ఏళ్ల తర్వాత రిజైన్ చేసి వచ్చి ప్రైవేట్ క్లినిక్ పెట్టుకొని వ్యాపారం చేయమ్మా, మనకెందుకు, మన ఉన్నోళ్ళ మనకొద్దు, లేనోళ్ళ ఉద్యోగం చేయని. ఆ ఫ్రీ అనేది కూడా ఎందుకు అంటే ఆల్రెడీ
మమ్మల్ని గవర్నమెంట్ ఫ్రీగా చదివించింది, మేము లేని వాళ్ళం కాదు, కానీ మెరిట్ మీద మాకు ఆ సీట్ ఇచ్చింది. సో దట్ వీ డోంట్ వాంట్ టు లూజ్. అట్ ది సేమ్ టైం మేము లేని వాళ్ళం కాదు కాబట్టి మేము గవర్నమెంట్ ఇచ్చి జీతం తీసుకోము. ఆ డబ్బులు ఇంకొకరికి ఇచ్చేయండి ఉద్యోగం. వీ కెన్ డూ ఫ్రీ సర్వీస్ టు ద గవర్నమెంట్. 5 ఏళ్ల తర్వాత రిజైన్ చేసి మేము హాయిగా వ్యాపారం చేసుకుంటాం. మాకు సోర్సెస్ ఉన్నాయి. లేని వానికి ఉపాధి అవకాశాలు చూపించాలి. అలా నిజంగా గవర్నమెంట్ ఎంతమంది, ఇప్పుడు నా వ్యాపారాలకు నేనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను, గ్రూమింగ్ ప్యారల్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి నేనే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. సార్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను, ఐ కెన్ ఎఫర్ట్ 1 crore ఇన్వెస్ట్మెంట్ ఆన్ దట్. నాకు 20 మందిని ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళను నాకు ఇవ్వండి, నేను 15,000 నుంచి 25,000 జీతం ఇస్తాను, నాకు రిక్రూట్ చేయండి అని అడిగాను. ఇప్పటివరకు చూడలేదు. అప్పటికి ఉద్యోగాలు ప్రభుత్వం కాడ ఉన్నాయా లేవా, ప్రభుత్వాన్ని ఎవరైనా ఉద్యోగం కావాలని అడిగారా లేదా? వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా ఎవరు మాకు అడగలేదు, అడిగితే కదా నేను పంపించగలిగేది, అడగనప్పుడు నేనే నుంచి చేయాలి అని వాళ్ళు అంటున్నారు. ఎవరిది రైటు? ప్రజలు కూడా ప్రభుత్వానికి లెటర్ పెట్టడం లేదంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఇంత క్వాలిఫికేషన్ ఉంది, నేను జాబ్ చేస్తాను అని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేయకుండా ఇంట్లో కూర్చొని నాకు ఉద్యోగం రాలేదు, నేను చదువుకున్నా అంటే, నువ్వు చదువుకున్నావో లేదో గవర్నమెంట్కి ఎట్లా తెలుసు? గో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఎన్రోల్ చేసుకో, నేను ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా ఉన్నా, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే నాకు చెప్పండి అని చెప్పండి. మేము ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి లెటర్ పెడతాం, అయ్యా నాకు ఇంతమంది స్కిల్డ్ పీపుల్ కావాలి, నాకు ఇవ్వండి అంటాను. సో దట్ వాళ్ళు నాకు పంపిస్తారు, నేను ఇంటర్వ్యూ చేసుకుని వాళ్ళకి నేను జాబ్ తీసుకుంటా, నేను 20 మందికి ఉపాధి కలిగిస్తా. ఎంప్లాయ్మెంట్ అనేది సిస్టమేటిక్గా ఈ ఇండియాలో జరగట్లేదు మేడం. ప్రభుత్వాలు ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో సర్వే జరగాలి. వీళ్ళకి ఊరిక పథకాలు ఇవ్వకూడదు. ఏదో నిరుద్యోగ వృత్తి ఇస్తానంటున్నారు, నిజంగా ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ప్రైవేట్లోనే అంగళ్ళల్లో గుమాస్తాలు దొరకట్లేదు మేడం. గుమాస్తా అనే పదం ఒకటి చెప్తా చూడండి మేడం. ఇప్పుడు జాబ్ అంటున్నారు, ఒకప్పుడు గుమాస్తా అనేవాళ్ళు, అంతే తేడా. ఎవరు వాళ్ళు అంటే మా కాడ పనిచేసే వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పని అనే పదం పోయిపోయి పదాలు మారిపోయి జాబ్, అంతకు తప్ప ఏమీ లేదు. జీతం తీసుకునేవాడు ఎవరైనా జీతగాడే, అది ఎక్కడైనా ఒకటే. పదాలు మారిపోయినాయి కాబట్టి మారిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుడు జీతగాడే. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కొత్తగా బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టింది, మరి దాని గురించి మీరేమంటారు, మీ స్పందన ఏంటి? మేడం నేను విన్న వరకు వేరే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ని 12 లక్షలు ఎగ్జంప్షన్ చేశారన్నారు మేడం. మంచిదే. అదే సమయంలో బీపీఎల్ అంటారు మేడం, అంటే ఎవరైతే తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఉంటారో, అంటే బిలో ప్రావర్టీ లేని వాళ్ళు అంటారో, దాన్ని 80,000 లేక 1,20,000 ఉంది మేడం. దాన్ని 3 లక్షలు చేసి ఉంటే అప్పుడు ఎక్కువ మందికి కూడా ఆ అవకాశాలు పొందుతారు. ఇన్కమ్ ట్యాక్స్ని మీరు పెంచినప్పుడు 7.5 లక్షల నుంచి 12 లక్షలు చేసినప్పుడు దీన్ని కూడా 3 లక్షలు చేసి ఉండాలి. అలా చేయకపోవడం కూడా ఒక తప్పే అని నేను భావిస్తున్నా. ఇంకొకటి కూడా ఏంటంటే మేడం, కొన్ని చోట్ల ఈ దళితులు అని, కొన్ని దళిత సంఘాలు అని కొన్ని ఉన్నాయి మేడం. వీళ్ళందరూ కూడా దళితులకు ఏమీ చేసింది లేదు, దళిత జనాభా చేసింది లేదు. వాళ్ళు దళిత సంఘాలని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, వేధించడమే జరుగుతుంది. వీళ్ళతో ఎంతోమంది నలిగిపోయి ఉన్నారు. నిజంగా కొన్ని సందర్భాల్లో ఏమైపోతుందంటే, ఈ దళితులకంతా సపరేట్గా ఒక రాష్ట్రం ఇచ్చేయండి లేదా ఒక దేశం ఇచ్చేయండి అనేటికి కూడా పోతుందేమో అనేంతమంది. వాళ్ళను వాళ్ళే పాలించుకోలేరు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకే తెలియదు. కానీ వాడు ఒకడు దళిత ఒకటి చెప్తాడు, ఎంఆర్పిఎస్ మాదిగ దండోరా అంటారు. ఎంఆర్పిఎస్ అంటేనే అబ్రివేషన్ తెలియదు వాడికి. రాష్ట్రం అంట, దేశం అంట, జాతీయం అంట, రాయలసీమ అంట, ప్రపంచం అంట, గ్లోబల్ అంట. అసలు ఆ మతం ఉండేదే ఇక్కడ. దానికి భారతదేశం అంటాడు, ప్రపంచం అంటాడు, ఎవడికి వాడు చెప్తాడు. వాటిలో సభ్యులు ఎవడున్నాడో తెలియదు, దాంట్లో రిజిస్ట్రేషన్ ఉండదు. వాడు ఎల్లన్నా అని ఏంటో పేర్లు పెట్టుకుంటాడు వీళ్ళ సంఘాలని. ఈ సంఘాలన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళందరి మీద పిలిపించి, వరే మీ దాంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీ యాక్టివిటీస్ ఏంటి అని ముందు గ్యాదర్ చేయాలి. వీళ్ళందరి మీద కేసులు పెట్టకపోతే నిజంగా హిందువులు నలిగిపోతున్నారు మేడం. హిందువులు నిజంగా నలిగిపోతున్నది వాళ్ళతో, ఈ తప్పుడు కేసులతో. వీళ్ళ వల్ల హిందువులు చాలా దెబ్బతింటున్నారు. వాళ్ళందరినీ బుక్ చేసేయాలి ఫస్ట్. ఈ సంఘాల పేర్లు చెప్పి వీళ్ళు ఏం సాధించారు, వాళ్ళ జోబీలు నింపుకుంటున్నారు. ఈ దొంగలనందరినీ పట్టేయాలి. నేను ఆ దొంగలనందరినీ పట్టేదానికోసం కంకణం కట్టుకున్నా మేడం. సంఘం పేరు చెప్తే చాలు, ఎవడు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీకేముంది, అసలు నువ్వు సంఘం అంటున్నావు, నీకు తినేదానికే లేనప్పుడు నువ్వు సంఘానికి ఏం చేయగలవు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది. ఇప్పుడు నేను సమాజం కోసం కొట్లాడుతున్నా, నేను సర్ప్లస్లో ఉన్నా, సో దట్ నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా, నేను ఇవ్వగలను అంటున్నా. ఆ సంఘాలు పెట్టుకున్న వాళ్ళకి తినేదానికి టికానా లేని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు సంఘంకి? వాళ్ళ సంఘంలో ఎంతమంది సభ్యులు? ఆ ఊరిలో సంఘం అని చెప్పుకున్నాడు ఎంతమంది జైళ్ళల్లో సంఘం వాళ్ళు ఉన్నారో తెలుసా మేడం? నేను జైల్లో 30 రోజులున్నా, ఎస్సీలు ఆ జైళ్ళల్లో 70% మంది జైల్లో ఎస్సీలే ఉన్నారు. ఎంతమంది నీ సంఘం వాళ్ళు పోయి విడిపించినారు? వాళ్ళందరికీ బెయిల్ వచ్చి కూడా బయటికి రాలే. బెయిల్ వచ్చి కూడా ఏమంటే షూరిటీస్ లేరు. ఈ షూరిటీస్ పోయి వీళ్ళు ఇవ్వచ్చు కదా, ఆ సంఘమే కదా, వీళ్ళు ఎందుకు చేయరు ఆ పని?
దొంగలు పేర్లు చెప్పుకొని బతికేదానికే, తప్పుడు కేసులు పెట్టేదానికి, డబ్బులు వసూలు చేసుకునేదానికి ఈ దొంగలను అందరినీ అది ఆ పదాలు వాడకూడదు మేడం. ఏ స్థాయిలో వాళ్ళని శిక్షించే దానికోసం నేను ఒక ప్రణాళిక చేసుకొని ఉన్నా మేడం. పట్టించేదానికి రెడీగా ఉన్నా మేడం. ఎవ్రీథింగ్ నేను చట్టాన్ని చేతులకు తీసుకోను మేడం. అన్ని పెన్ను పేపరు, ప్రతిదీ ఆర్టీఐ పెడతాను. ఎన్ని సంఘాలు ఉన్నాయి, దాంట్లో సభ్యులు ఎవరు, వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు ఏమేమి చేశారని అన్ని డిపార్ట్మెంట్స్కి లెటర్ పెడుతున్నా. గుర్తింపు లేకపోతే కేసులు పెట్టి లోపలేసేయండి. గుర్తింపు అనేది ఉండాలి. నువ్వు ప్రభుత్వం కాడికి వెళ్ళి నేను పలాని సంఘం అన్నప్పుడు నీ గుర్తింపు ఏంటి, నీ యాక్టివిటీస్ ఏంటి? యాడికి పోయేది నేను ఎంఆర్పిఎస్ అనేది, నేను అది అనేది, నేను ఇది అనేది ఏంటిది? ఇంకొకడు ప్రెస్ అంటాడు, ఇంకొకడు ప్రెస్ క్లబ్ అంటాడు. ఆ ప్రెస్ క్లబ్ అనేది ఏంటంటే ఏ ఊర్లో కూడా ప్రెస్ క్లబ్ అంత గలీజ్ ఏది ఉండదు. ప్రెస్ క్లబ్లకు నియంత్రణనే ఉండదు, దాని మీద కంట్రోల్ ఎవరికీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు డిపిఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుంది మేడం, ఐఎన్పిఆర్ అని. ఆ ఐఎన్పిఆర్ ఆఫీస్ వాళ్ళు ముందు ప్రెస్ క్లబ్ని స్వాధీనం చేసుకొని ఎవడైనా ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే, నేను మోడీని తిట్టాలనుకుంటున్నా, జగన్ని తిట్టాలనుకుంటున్నా, చంద్రబాబుని తిట్టాలనుకుంటే తిట్టినియాలా, రికార్డ్ చేయాలా. ఆ ప్రూఫ్ తప్పు మాట్లాడాడు, గో అండ్ టేక్ యాక్షన్ అనాలా. వాడి భావ ప్రజ్ఞా స్వేచ్ఛను ఏ మీడియా హరించకూడదు. ఈరోజు మీడియా ఎక్కడ కూడా కమర్షియలే, ప్రెస్ క్లబ్ కమర్షియల్. కానీ వాళ్ళకెందుకు ఇవ్వాలా? ప్రెస్ క్లబ్ అనేది ఎవరిది కాదు, ప్రభుత్వ భవనం అయినప్పుడు మీడియాకి ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వ కార్యాలయాలు బాడిగలు కడతా, వేల బాడిగలు కడుతుంటే కొన్ని చోట్ల ప్రెస్ క్లబ్లు ఎకరాల్లో ఉంది. ఎందుకు ఇవ్వాలి ప్రెస్ క్లబ్కు? ఏం ప్రెస్ ఏం ప్రజలను ఏమైనా ఉద్ధరిస్తుందా? డబ్బులు తీసుకునే కదా వార్తలు రాసండేది, డబ్బులు తీసుకునే కదా అన్నీ చేసండేది. అట్లాంటప్పుడు ప్రెస్ క్లబ్లు వాళ్ళ చేతిలో ఎందుకు ఉండాలి? అవన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రభుత్వమే కల్పించాలి. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటే చేయాలి ఆ పని. నా చివరి కోరిక అదొకటే మేడం, ప్రెస్ క్లబ్లు అనేది ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు చాలా మంది, అంటే కొంతమంది చూసాం, మనం కొన్ని వీడియోస్ లో కూడా చూసాము, గాంధీ గారిని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు కొంతమంది అయితే మరి కొంతమంది అని తిడుతున్నారు. మరి దాని గురించి మీ సమాధానం ఏంటి? హిందుత్వ తీవ్రవాదం ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ గాంధీని ద్వేషించడం మొదలుపెట్టారు మేడం. వాళ్ళు గాంధీని కనీసం చూసిండరు. ఎవరైతే తిడుతూ ఉన్నారో ఆ సన్నాసులు ఎవ్వరు గాంధీని కూడా చూసినారు. కానీ ఆ సన్నాసులు గాంధీ గురించి మాట్లాడతారు. గాంధీని చూసి స్వతంత్ర సమరయోధులు ఈ దేశంలో ఇంకా ఒక 1000 మంది పైనే ఉన్నారు మేడం. ఇంకా వాళ్ళని పిలిపించి గాంధీని తిట్టిమనండి. గాంధీ ఏం చేయలేదు. ఇప్పుడు వరల్డ్ కప్ జరిగింది మేడం, లాస్ట్ టైం ఎప్పుడో వరల్డ్ కప్ జరిగినప్పుడు ఇండియా గెలుచుకున్న దాంట్లో ఆ రోజు వరల్డ్ కప్లో ఇండియా కెప్టెన్ ఏమీ 6 కొట్టి గెలిపించిండాడు. ఎవరో ఒక ఆట ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఒకరు వచ్చింటారు, బెస్ట్ బౌలింగ్ ఒకరేసింటారు, లాస్ట్ బాల్ 6 ఒకరు కొట్టింటారు. కానీ క్రెడిట్ ఎవరికి వచ్చింది అంటే కెప్టెన్కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే హీ ఈజ్ లీడింగ్ ఎవ్రీవన్. గాంధీ అనేవాడు వీళ్ళందరినీ కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకు రాగలిగాడు. కాబట్టి గాంధీ అనే అతన్ని గొప్పగా ఆనాటి నుంచి జనం కీర్తిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేక హిందుత్వ ఉన్మాదులు గాంధీని చెడ్డగా చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే మేడం, రాను ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టించి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నది హిందూ తీవ్రవాదుల కుట్ర. వీళ్ళు నిజంగా ఏంది అంటే ఒక 15 ఏళ్ల కిందట ఇస్లాం తీవ్రవాదం ఈ దేశంలో ఉండింది. ఇప్పుడు దాదాపు మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇస్లాం తీవ్రవాదం చాలా తగ్గింది. కానీ హిందూ ఉన్మాదం పెరిగింది. అంటే తీవ్రవాదం వేరు, ఉన్మాదం వేరు. ఉన్మాదం అంటే ఏంటంటే మేడం, రెచ్చగొట్టడం. ఉన్మాదం అంటే వాళ్ళకి ఏంటి లాభం వల్ల రెచ్చగొట్టడం వల్ల? అవతలను కూడా ప్రేరేపణ చేస్తే అధికారం వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంటే కాంగ్రెస్ అనేది ముస్లింల పార్టీ, బీజేపీ అనేది హిందువులు, బీజేపీ లేకపోతే ఇంకా హిందువులు బతకలేరు ఈ దేశంలో అనేది ఒకటి చూపించాలనుకుంటున్నది వీళ్ళది. ఏమిచ్చింది హిందూ? ప్రధానమంత్రి మోడీ ఇప్పటికి ప్రధానమంత్రి 11 సంవత్సరాలు అయింది. హిందువులకు ఏం చేశాడో చెప్పమనండి. ముస్లింలకు ఏమి ఇచ్చాడా, ముస్లింల నుంచి ఏం తీసుకున్నాడా అనేది నాకు వద్దు. నాకు నువ్వు ఏమిచ్చావు? ఈ దేవాలయాలలో ఎన్నికలు జరిపావా? దేవాలయాల సంపద హిందువులకు మేలు చేసావా? ఏం చేసావు? పోనీ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ముస్లింలకు పథకాలు రాకుండా వక్ఫ్ బోర్డు నుంచి పథకాలు వచ్చేటట్టు చట్టం చేయమనండి. హిందువులకు పథకాలని దేవాలయాల నుంచి పొమ్మని చెప్పమనండి. క్రిస్టియన్లకు పథకాలన్నీ కూడా చర్చ్ భూముల నుంచి పొమ్మని చెప్పనండి. ఆ చట్టం చేయమనండి చాలు. అది కూడా ఎందుకు చేయలేదు? ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వాలి? నాది మతం అని క్లెయిమ్ చేసుకుంటున్నారు, నాది కులం అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. మళ్ళీ ప్రభుత్వం ఎవరు? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? కార్పొరేషన్లు పెట్టారు, కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ అని. ఆ కార్పొరేషన్ల ద్వారా పథకాలు ఇవ్వండి. ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? ఆ కులాలు ప్రభుత్వానికి ఏం పన్ను కట్టాయి? వాళ్ళు పన్ను కట్టకుండా పథకాలు ఏమో తీసుకుంటున్నారు. పన్ను కట్టేది ఎవరు? అప్పులు చేసేది ఎవరు? ఆ పథకాలు తీసుకున్న వాళ్ళే అప్పులు కట్టుకోమన్ను. మేమెందుకు కట్టాలి? ఎవడైతే అప్పు తీసుకున్నాడో వాడు వడ్డీ కట్టాలి. కానీ అప్పు తీసుకొని నేను వడ్డీ కడుతున్నా ఈరోజు.
అది ఎక్కడ ఏ విధంగా కరెక్ట్? ఈ పాలన రాజకీయాలన్నీ కూడా దేవాలయాల నుంచి మొదలైనప్పుడు జరుగుతాయి మేడం. సంస్కరణ అనేది చర్చిల నుంచి, దేవాలయాల నుంచి, మసీదుల నుంచి వచ్చినప్పుడు ఈ రూల్స్ అన్నీ అక్కడ బిల్డ్ అవ్వాలి. ఏవైతే శాసనసభలో రావాలనుకుంటున్నాయో ఆ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడికి వచ్చేయాలి. లేదు అట్లా కూడా వద్దు, సచివాలయాల వ్యవస్థ ఉంది, సచివాలయాల్లో మీటింగ్ పెట్టండి. ఇదోండి ఇవి చేయాలనుకుంటున్నాం, ఇవి చేయాలనుకుంటున్నాం, ఇవి చేయాలనుకుంటున్నామని. అవేవి ఉండవు, ఎవరికి ఏమీ తెలియదు. మీ నెత్తి మీద 2 లక్షల కోట్లు అంటారు, నా నెత్తి మీద 2 లక్షల కోట్లు అంటారు. ఏంటి సంబంధం మేడం అది? 2 లక్షలు మీకు ఇచ్చినారా, నాకు ఇచ్చినారా? కానీ మనం కట్టాలంటే మనం అప్పులు కట్టాలా. ఎందుకు కట్టాలా? అందుకే ఈ దేశం నుంచి అందరూ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. దానికి బాధపడాలా. విదేశాలలో అక్కడ ఏమి గుళ్ళు లేవు, వాడేం కొట్లాడుకోవడం లేదే. పోనీ ఈ దేశంలో ఉన్న వీళ్ళే కొట్లాడుకుంటున్నారు, కానీ విదేశాల్లో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు ఏమైనా కొట్లాడడం మీరు ఎప్పుడన్నా చూసారా? ఎందుకని? అక్కడ సంపద లేదు కాబట్టి. ఇక్కడ సంపద ఉంది కాబట్టి సంపద కోసం కొట్లాటలు. ఇప్పుడు ఇలా సనాతన ధర్మంలో ఏమీ రాలేదు. నిజంగా మీటింగ్ పెట్టారు దండగా. సనాతన ధర్మంలో ఏం తీర్మానాలు చేశారు అంటే 0. ఆ సన్నాసులందరూ కూర్చొని ఎవడెవడి కాడి నుంచో డబ్బులు తీసుకొని వచ్చి ఆ డబ్బులంతా తిన్నారు. పోనీ సనాతన ధర్మం అని చెప్పినప్పుడు ఏ దేవాలయాలు, ఇదో ఈ దేవాలయాల నుంచి మేము 10 మంది వచ్చాం, ఈ దేవాలయం నుంచి మేము 10 మంది వచ్చామని ఎవరో చూపించమనండి ఒకటి. దేవాలయాల నుంచి ఎవరు పోలేదు మేడం, కుల సంఘాల నుంచి ఎవరు పోలేదు. ఎవడో ఒకడో ఇద్దరో పోయి ఉంటారు. నేను అంటున్నది ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ నుంచి అక్కడ పోవాలి. రిప్రజెంటేషన్. సనాతన ధర్మం అనేది ఏంటి, ఆ వర్డ్ ఏంటి, హైందవ ధర్మం అంటే ఏంది, హిందూ ధర్మం అంటే ఏంటి, వర్డ్స్ పర్యాయ పదాలు మేడం అంతే. అన్నిటికీ ఏదేందో చెప్పేస్తారు. మళ్ళీ ఆ రోజు జరిగిన హైందవ శంకరామానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోలేదు, నారా లోకేష్ ఎందుకు పోలేదు, మిగతా వాళ్ళు ఎందుకు పోలేదు? ఏం వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళందరూ హిందువులే కదా, వాళ్ళు ఎందుకు పోలేదు? దట్ ఈజ్ ఎ పొలిటికల్ మైలేజ్, దట్ ఈజ్ ఎ అట్టర్ ఫ్లాప్. డబ్బులు కావాలనుకుంటున్నారు, హిందూ పేరు చెప్పి డబ్బు దోచుకోవాలనుకుంటున్నారు, దోచుకుంటున్నారు. బికాజ్ హూ ఈజ్ హిందూ ధర్మానికి నాయకుడు లేడు, అది పెద్ద లోపం. ముస్లింకి వచ్చేటప్పటికి మక్కాలోనో ఎక్కడో ఒక ఆయన, ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన చెప్తాడు మనకు క్రిస్టియన్స్కు పోప్ అనే ఆయన ఉంటాడు, చెప్తాడు. హిందువులకు ఎవరు? అటువంటి బిల్డింగ్ అనేది జరగలేదు. ఆ బిల్డింగ్ అనేది కావాలి. అటువంటి వాటిలో నేనైతే ఇష్టపడే వాళ్ళలో చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఒక ఆయన స్వామీజీ ఉంటాడు. హీఈస్ ఎ గుడ్ పర్సన్, హీఈస్ ఎ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ గుడ్ పర్సన్. అటువంటి వాళ్ళందరూ ముందుకొచ్చి దీన్ని బిల్డప్ చేయాలి. హార్ట్ఫుల్గా, హానెస్టీగా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఏది ఆశించరు. అట్లాంటి వాళ్ళు రావాలి. రిఫార్మ్స్ జరగాలి. రిఫార్మ్స్ జరిగి ప్రతి ఒక్కరు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలిగితే బాగుంటుంది. హిందూ ధర్మం కూడా జయిస్తుంది. ఫైనల్లీ ఇలాంటివన్నీ కాకుండా సరైన పద్ధతిలో నడిస్తే హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ నిలుస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇలాంటి మరిన్ని కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. అంతవరకు నమస్కారం, సెలవు.